అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృశ్చిక రాశి జాతకులు, ఒక స్త్రీ ద్వారా ఒక రహస్యం తెలియబోతుంది మీకు. ఏమిటి ఆ రహస్యం? ఏం తెలియబోతుంది? ఏం జరగబోతుంది? ఈ రోజున గోచార రీత్యా మిగిలిన అంశాలు ఎలా ఉండబోతున్నాయో కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, దయచేసి పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియో లైక్ అయితే వచ్చేద్దాం. ఇక ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి తెలుసుకోవాలి. ప్రతి ఫలితం అయినా సరే మన యొక్క కర్మ ఫలం మీదనే ఆధారపడి ఉంటుంది. భగవంతుడు మనకి అనుగ్రహాన్ని ఇచ్చినా కూడా, పరీక్షను పెట్టినా కూడా అనుభవించక తప్పదు. మంచిగా ఉంటే మంచి జరుగుతుంది, చెడుగా ఉంటే చెడే ఎదురవుతుంది. మేము మంచిగానే ఉన్నాము, మంచి చేస్తాము, మంచి ఆలోచనలే చేస్తాము. కానీ ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఇబ్బంది మీద ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఒక సమస్య తీరేలోపే ఇంకొక సమస్య అనేది సిద్ధంగా ఉంటుంది. పెద్దగా సమయం పట్టడం లేదు. మాకు ఎందుకు ఇన్ని కష్టాలు? చెడ్డవారు బాగానే ఉంటున్నారు, చెడు పనులు చేసేవారు జీవితంలోకి ఖ్యాతి గడిస్తున్నారు. కానీ మా జీవితం మాకెందుకు ఇలా తయారైంది భగవంతుడు అనే సందేహాలు ఉండవచ్చు. ఉండడం ధర్మబద్ధమే. కానీ మంచికి ఆలస్యం ఎక్కువగా, చెడుకి దుదుడుకు తత్వం ఎక్కువగా. ఎంత త్వరగా వెళ్ళినా చెడు వ్యక్తి అంత త్వరగానే కిందకి వచ్చేస్తారు. వారికి దైవానుగ్రహం ఉండదు. కానీ మంచి చేసేవారికి ఎప్పుడు కూడా భగవంతుడిని అనుగ్రహం ఉంటుంది. ఆపన్న హస్తం అందించే విధానంగా మీ జీవితంలోనే నూతన వ్యక్తుల రాక జరుగుతూనే ఉంటుంది. మీకు తెలియకుండానే మంచి జరుగుతుంది, జరిగే వెళ్ళిపోతుంది. కష్టాలు కొన్నాళ్ళ పాటే ఉంటాయి, సుఖాలు నిత్యము ఉంటాయి. మంచి వారికి జీవితం ఎప్పుడూ కూడా మంచిగానే ఉంటుంది. ఆటుపోట్లు ఉన్న చివరికి సక్సెస్ అయితే వస్తుంది. దైవం మనుష్య రూపేనా అని భగవంతుడి అనుగ్రహం ఎవరో ఒక రూపంలోనే మీకు దక్కక మానదు. అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ కొంతమంది వస్తారు. వారే మీ అవసరాన్ని తీర్చేసే వ్యక్తులు, మీ యొక్క కష్టంలో అడ్డుపడే వ్యక్తులు. ఆ వ్యక్తులు ఈ యొక్క జాతకులకు ఖచ్చితంగా కూడా ఎదురొస్తూ ఉంటారు. వీరి మంచి తత్వం రీత్యా కలిగే మంచి మంచి అవకాశాలు వీరి ద్వారా వస్తూ ఉంటాయి. అవకాశాలు ఉపయోగించుకొని పైకి రావడం కూడా అంత క్షణకాల వ్యవధిలోనే జరిగిపోతుంది. కన్ను మూసి తెరిసేలోపే జీవితం మొత్తం భగవంతుడు మార్చేస్తాడు. అటువంటి క్షణాలు వీరి జీవితంలోనే ఉంటూనే ఉంటాయి. వీరి వ్యక్తిత్వం అటువంటిది. వీరి యొక్క తత్వాన్ని చూస్తే చాలా మంచి తత్వం. పైకి చూడడానికి గంభీరంగా ఉన్నట్టుగా కనిపించిన ఎదుటి వ్యక్తులకి ఇలా అనిపించిన లోపల అలాగా ఉండరు. వీరితో మాట్లాడాలి అన్న చాలా గర్వం ఏమో, పొగరేమో, అహంకారమేమో, ఏదైనా మాట అంటారేమో, డబ్బు ఉందని దర్జా, పొగరును, బోతుతనం ఉంటుందేమో అని ఒక అపోహ అయితే ఎదుటి వ్యక్తులకి ఉండక మానదు. దూరంగా చూస్తే వీరిని ఇలాగే ఉంటుంది. చూసేందుకు, మాట్లాడేందుకు ఒక రకమైన భయం కలిగించే భావన అయితే ఉంటుంది. వీరి తీరు కూడా అలాగే అందరికీ అర్థమవుతుంది. అంత ఉందాగా, అంత నిర్మోహమాటంగా కనిపిస్తూ ఉంటారు. పైకి చూసేందుకు గర్వంగా ఉన్న వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచి మనసులు ఎవరికైనా కానీ ఏదైనా సహాయం చేయడంలో ముందంజలోనే ఉంటారు. వీరి దగ్గర ఉన్నా లేకున్నా కొన్ని సందర్భాలలో వీరు ఎంతో కొంత సర్దుబాటు చేయడం కోసం ధనమైన, మాట అయినా ఎంతో కొంత సర్దుకుంటారు. దీని ద్వారా కూడా కొన్ని సమస్యలు, ఇబ్బందులు వస్తూ ఉన్నా పట్టించుకోరు. ఇలా చేసే దాఖలాలే వీరి జీవితంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే కుటుంబ సభ్యులకు మీకు కొన్ని రకాల కలహాలు, కొన్ని రకాల ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఎక్కువగా డబ్బు పరంగా కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా, ఎదురైనప్పటికీ కూడా పెద్దలు చెప్పిన మాటలు కానీ, ఇంట్లో స్నేహితులు, స్నేహాభిలాషులు ఎవరు చెప్పినా కూడా, మీ మంచి కోరి చెప్పినా కూడా మీరు పట్టించుకోరు. ఎదుటి వారి కష్టంలోనే మనం వెన్నంట కొండ ఉంటే, ఇంకా మనం వెన్నంటే ఉండకపోతే ఇక ఈ మనిషి జన్మ అనేది ఎందుకు అన్నట్టుగా కూడా ఇది యొక్క మనసు చెప్తూనే ఉంటుంది. ఇలా చేస్తే బాగుండని చెప్పినా కూడా, మీకు ఏదైనా ఎదురైన సలహాలు ఇచ్చినా సరే వాటిని పాటించకుండా ఉండడం వలన చాలా వరకు కూడా తెలిసి తెలియని కొన్ని విషయాలలో మోసపోయిన దాఖలాలు అయితే ఉన్నాయి. కాబట్టి డబ్బుకు సంబంధించిన విషయాలలో కొంచెంగా జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా మంచిగా ఒకేలాగా ఆలోచించే స్వభావంతో అస్సలు ఉండరు.
కాబట్టి మీరు ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా మనలా ఆలోచిస్తారు, మనలాగే మంచి మనుష్యులు ఏమో అని చెప్పి అనుకోకూడదు. అందరూ కూడా మన చుట్టూ ఉన్నవారు మంచి వాళ్ళే ఉండాలని చెప్పి ఏమీ లేదు కదండి. చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. తోచినంత సహాయమే చేయండి, తప్పులేదు. కానీ ఆ సహాయం నిజంగా వారు ఎంతవరకు కోరి మీ వద్దకు వచ్చారు అనే విషయంలోనే ఒక స్పృహ ఉండాలి ఈ రోజున. మరి ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రాశి జాతకులు మీ మీ ఇష్టమైన రంగాలలో ఒక దృఢ అవకాశాన్ని అయితే, ఒక దృఢ స్థిరత్వాన్ని ఏర్పరచుకోబోతున్నారు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏ రంగమైనా సరే కూడా ఒక అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని భవిష్యత్తుకు బంగారు మాట వేసుకోబోతున్నారు. అది మీ యొక్క పాత స్నేహితులను కలుసుకోవడం కావచ్చు, ఉన్న స్నేహితులతో కావచ్చు, లేదంటే బంధువర్గాలు ఎవరితోనైనా సరే చక్కగా మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ మీ బిజీ షెడ్యూల్లో పనులు ముగించుకున్న తర్వాత కొంచెం సమయం మీరు మీ యొక్క ఇష్టానికి కేటాయించుకుంటారు. మీరు మీకోసం ఇన్ని రోజుల తర్వాత ఈ యొక్క సమయాన్ని కేటాయించుకోబోతున్నారు. దాని ద్వారా మీరు చాలా రోజుల నుంచి కూడా కోల్పోయిన ఒక రకమైన అనుభూతి, శక్తి తిరిగి పుంజుకోవడం జరుగుతుంది. క్రీడాకారులకు ఈ రోజున చాలా వరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒళ్ళు అలుపు కూడా మీకు చాలా ఇష్టాన్ని కలుగజేస్తుంది. కొన్ని విషయాల పట్ల సున్నితంగా వ్యవహరించి మీకు రావాల్సిన ఆస్తిపాస్తుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. మీకు తాతల తరం నుంచి కానీ, భాగస్వామి తరపు నుంచి కానీ ఏదైనా ఆస్తిపాస్తు విషయంలో కానీ మీకు దక్కాల్సిన వ్యవహారాలు ఉంటే మాత్రం వాటిని ఎక్కువగా కోపతాపాలతో కాకుండా సున్నితమైన భావాలతోనే ఎదుటి వ్యక్తులతో, అంటే వారు ఇంప్రెస్ అయ్యే విధానంగా కూడా మీ పట్ల కోపాన్ని కానీ, లేదంటే ఇంకేదైనా అహంభావాన్ని కానీ మీరు ప్రదర్శిస్తే మాత్రం తప్పకుండా వచ్చిన ఆ ఛాన్స్ని కూడా మీరు మిస్ అయిపోతారు. కాబట్టి ఈ యొక్క ఆస్తిపాస్తి విషయంలో లేదా వ్యవహారాల విషయంలో ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఆలోచించి తల్లిదండ్రులను కానీ, పెద్దలను కానీ, శ్రేయోభిలాషులను కానీ కలిసి వాళ్ళని తీసుకొని వెళ్ళి వారితో ఏదైనా కానీ ముఖ్య విషయాల గురించి చర్చించి వాటికి సంబంధించిన విషయాల గురించి చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే బెనిఫిట్స్ ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే ఈ యొక్క మొదలుపెట్టే ముందు మాత్రం భరోసా కల్పించాల్సిన అవసరం అయితే మీకు తప్పకుండా ఉంటుంది. మీకు సంబంధించిన వ్యక్తులను కలుసుకొని ఎంతవరకు ఏం చేస్తే మంచిది అనే విషయాలు తెలుసుకొని అప్పుడే కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టండి, మంచి జరుగుతుంది. ఈ రోజున బయటకు వెళ్ళే విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించకపోవచ్చు, కానీ ముఖ్య విషయాలు ఎందు బయటకి రాక తప్పదు. దీనివల్ల కూడా కొంత మానసిక ప్రశాంతత దూరం కావచ్చు. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం పెట్టడానికి అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. భాగస్వామి ఆ వ్యాపారాలు కూడా మంచిగా మీకైతే కలుపుబాటుగా కనిపిస్తున్నాయి. ఒకసారి మాత్రం భాగస్వామితో మీ చేతులు కలిపే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన, లేదంటే మీకు ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పనుల వల్ల ఒక స్త్రీ రాక మీకు చాలా రోజుల నుంచి దాచిపెట్టిన ఒక రహస్యాన్ని మీకు తెలియజేస్తుంది. అయితే మీకు రావాల్సిన భూములు కానీ, ఇళ్ళ స్థలాలు కానీ, ఏదైనా దక్కాల్సిన ఆస్తి పాస్తుల విషయంలో ఆ యొక్క స్త్రీ రీత్యా మీకు తెలియని ఒక రహస్యం అయితే తెలుసుకుంటారు. చాలా సంతోషిస్తారు. రావాల్సిన అదృష్టం అనేది తెలుసుకోండి. ఒక స్త్రీ ద్వారానే ఇంత మేలు జరుగుతుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అని చెప్పి అనుమానిస్తున్నారా? ఆ స్త్రీ మీ బంధువర్గంలో కానీ, ఎవరైనా బంధువులో కావచ్చు, భాగస్వామి తరపు నుంచి వ్యక్తులు కావచ్చు, మరుదలు కావచ్చు, లేకపోతే ఇలా ఎవరైనా దగ్గర వారి నుండి ఈ రోజున భగవంతుడు మీ జీవితంలోకి పంపించినట్లుగా మీ జీవితంలోకి వస్తారు. తెలిసి చేసినా తెలియక చేసినా మీ జీవితంలో అద్భుతాలు అయితే చేస్తారు. రావాల్సిన ఆస్తిపాస్తి విషయం కావచ్చు, మీకు రావాల్సిన ఒక అవకాశం గురించి కావచ్చు, పోగొట్టుకున్న ధనం గురించిన సమాచారం కావచ్చు, ఇంకా ఇతరతర ఏదైనా లాభపూరితమైన ఒక రహస్యం చెబుతుంది. తత్ఫలితమే సరికొత్త అదృష్టం మీ జీవితంలోకి మీకు మీరుగా తెచ్చుకున్న వారు అవుతారు. ప్రయాణాలు కూడా ఈ రోజున చక్కగా అనుకూలంగా ఉంటాయి. మీకు సంబంధించిన ఏదైనా పత్రాల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కోర్టు సమస్యలు ఉన్నవారికి కూడా ఏదైనా మీకు సంబంధిత సమస్యల్లో మీ తరపున ఏదైనా సమస్య ఉన్నా కూడా అవి క్లియర్ అయిపోతాయి. ఎంత హుషారుగా ఉన్న మీ యొక్క ఆత్మీయుల్లో ఒకరు మీ వద్ద ఉండలేక ఏదో ఒక విధానంగా మీతో గొడవకు దిగడానికి కారణమవుతారు. ఏదో విధంగా గొడవకైతే దిగుతారు.
మీ యొక్క ఆత్మీయుల పట్ల కొంచెం జాగ్రత్త. ఈ రోజున ఈ విషయంలో ఏదైనా మాట తోలి సంభాషిస్తే గనక కొంచెం ఆచితూచి 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఒక వయసు మీరిన వ్యక్తితో ఇబ్బంది ఉంటుంది. అతనితో సమస్య కావచ్చు, ఆవిడతో సమస్య కావచ్చు. వయసు మళ్ళిన వ్యక్తి వల్ల మీకు సమస్య వస్తుంది. మీ దగ్గర పరిష్కారం కోసం రావచ్చు. కొంచెం ఎక్కువగా శ్రమ తీసుకునేందుకు నిర్ణయించుకుంటారు. కానీ వాళ్ళ దీవెనలు అయితే మీకు పుష్కలంగా అందుతాయి. మీ ప్రేమ పరంగా చూస్తే ప్రేమికురాలి ప్రేమ పరంగా చూసినా కూడా, ప్రేమికుడి పరంగా చూసినా కూడా ఒక మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది. ఈరోజు ఆఫీసులో బహుశా ఒక అద్భుత వ్యక్తిని కూడా కలుసుకుంటారు. నూతనమైన వ్యక్తి కావచ్చు, ఇంకెవరైనా కావనివ్వండి, ఒక వ్యక్తిని కలుసుకుంటారు. వారి ద్వారా ఆఫీస్కి సంబంధించిన కొత్త విషయాలు కావచ్చు, పనితీరు కావచ్చు, ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ని చూపిస్తారు. అపరిమితమైన సృజనాత్మకత, కుతూహలం మీకు మంచి లాభదాయకమైన రోజుగా ఈరోజు మిమ్మల్ని నడిపించబడదు. అలాగే ఈ రాశి వారికి వివాహానికి సంబంధించిన చర్చలు కుటుంబంలో జరుగుతాయండి. ఏదైనా వివాహానికి సంబంధించిన ఒక విషయం గురించి చాలా రోజులుగా సంబంధం కుదరడం లేదు అంటూ బాధపడుతుంటే దానికి సంబంధించిన చర్చలు జరుగుతుంది. ఇరు పక్షాల నుంచి మంచిగా మీకు రెస్పాన్స్ అయితే దక్కడం జరుగుతుంది. వైవాహిక జీవితానికి సంబంధించిన ఈ రోజున మృదు మధురమైన పనితనం ఉంటాయి. భాగస్వామ్యం నుంచి మీరు కోరుకున్నది దక్కుతుంది. కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం కావచ్చు, మంచి సలహాలు తీసుకోవడం ద్వారా, వారు పాటించే ప్రతి విషయం మీకు తెలుసుకోవడం ద్వారా ఈ రోజున మీకు కూడా ఉపయోగపడుతుంది. కంటికి నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తారు. అన్నిటినీ కూడా ఎక్కువగా అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం వలన కాస్త ధనపూరితమైన ఇబ్బందులు, కొంచెం కుటుంబంలోని కలహాలు రాబోతున్నాయి. ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనసుకు నచ్చినవి అన్నీ కూడా తీసుకోలేం కాబట్టి అనవసరంగా లేనిపోని ఖర్చులకైతే సాహసించవద్దు. ఈ రోజున ప్రశాంతంగా టెన్షన్ లేకుండా గడపబోతున్నారని కూడా చెప్పుకోవాలి. అలంకారాలపైన ఎక్కువగా దృష్టి సాధిస్తారు. అలాగే ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు పని చేసే చోట ఎక్కడైతే పని చేస్తున్నారో, ఆఫీస్ కావచ్చు లేదా ఏదైనా మీరు ఉన్న రంగంలో ప్రతి ఒక్కరు కూడా మీకు చెప్పేదాన్ని సిన్సియర్గా సీరియస్గా తీసుకుంటారు కాబట్టి నవ్వుతూ ఏది చేయవద్దు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు కలిసి రాకపోవచ్చు. విద్యార్థులు చదువుపైన ఎంతగానో ఇంట్రెస్ట్ చూపించడం వలన కొంచెం కఠినంగా మనస్సు అనిపించవచ్చు. స్నేహితులతో కలిసి మీ యొక్క సమయాన్ని వృధా చేయవచ్చు. కాబట్టి సమయాన్ని వృధా చేయడం కంటే మీరు ఏకాగ్రతగా ముందుకు వెళ్తే మేలు చేకూరుతుంది. నిత్యం శివారాధన తప్పనిసరి చేసుకోండి. శివనామస్మరణ ఎంతో మేలు చేస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.